మనం చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు చదువుకోకుండా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి దాని డబ్బులు సంపాదించుకుని మా ఇంటి పక్కోడు వెళ్ళడం, మా ఇంటి ముందు వెళ్ళడం అని చెప్పేసి చెప్పుకుని వెళ్తున్నారు కానీ ఆ రోజులు ఇంకా పోతున్నాయన్న విషయాన్ని మనం 1 year నుంచి చెప్తూనే ఉన్నాం. అవును. మేబీ ఇప్పుడు అర్థమై ఉంటుంది జనాలకి. ఇప్పుడు ముందు నుంచి చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి, అట్లా ఉద్యోగాలు రావు, దొరకట్లేదు, దొరికినా కూడా అది కరెక్ట్ కాదు. చాలామంది గన్ కల్చర్ ఉంటుంది. బయటకు వచ్చిన ఒక 2-3 అమ్మాయిలు చంపేశారండి ఈ మధ్యన. అవును సార్. మరి 12ంటికి 11ంటికి బయట పబ్బుల్లో తిరగడం ఏంటి? ఇలా అవును. సిగ్గుండద్దా పేరెంట్స్కి పంపడానికి? వాళ్ళని అవును. పంపినప్పుడు ఎలాంటి కాలేజీకి పంపిస్తారో తెలియదా? మంచి మంచి కాలేజీలు అయితే బయటకు వచ్చి తిరిగి అంత టైం కూడా ఉండదు. అంత టైం మీరు ఉండదండి. చెప్పారు చాలా వీడియోస్ లో కూడా. సో వీళ్ళందరూ ఏంటంటే పోరంబోక్ కాలేజీకి పోయిన వాళ్ళు బ్యాచ్ ఇదంతా. Yes. అందువల్ల ఏంటంటే ఇది బయటకు వచ్చి ఉద్యోగాలు చేసే ఉద్దేశం ఫ్యూచర్లో ఉండదు అని ఇప్పుడు చెప్పబోతున్నాను నేను. సరే దొరికారు, వాళ్ళని ఏం చేస్తారన్నది వేరే విషయం. మోస్ట్లీ వాళ్ళని ఏం డిపోర్ట్ ఏం చేసేయకపోవచ్చు. వానేమని చెప్పేది వార్నింగ్ ఇచ్చి మీ చదువులు చదువుకుంటారా మీరు, లీగల్గా ఇల్లీగల్ పని చేసి ఇంకా వాదించి మనం మూర్ఖత్వంగా వాదించకూడదు కదా. చేసింది ఇల్లీగల్ పని, ఇంకా దాన్ని అది కరెక్ట్గా అని చెప్పి డిబేట్లు పెడితే ఎట్లాగ ఇండియాలో? ఈ పక్కన ఉన్న తెలంగాణలోనే, పక్కన ఉన్న ఆంధ్రాలోనే, లేకపోతే తమిళనాడులోనే లోకల్ వాళ్ళకి 90% ఉద్యోగాలు ఇస్తాం, బయట వాళ్ళకి ఇవ్వడం, అవతల బొమ్మని చెప్తున్నారు. ఏం పీకాం మనం ఇక్కడ? మనం ఏం పీకాం ఇక్కడ? ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు 80%కి ఇస్తాం మేము కియా మోటార్స్లోనే లేకపోతే వేరే వేరే కంపెనీల్లో అన్నారు. పక్కన వాళ్ళు ఏం చేస్తారు? నోరు మూసి కూర్చోలేదు. లేదా మన పక్కన ఉన్న రాష్ట్రంలో తమిళనాడు వాళ్ళు మేము మా లోకల్ వాళ్ళకి ఇచ్చుకుంటాం, మీరు వద్దన్నాడు, మనం ఏం చేస్తాం? అలాగే మన తెలంగాణ మనకే ఇస్తానని చెప్పి ఓకే మనం ఇక్కడ ఆనందపడతాం, పక్కన వద్దంటే ఎడుతున్నాం. అంటే ఆ కలిపి ఉన్నటువంటి సిస్టమ్ లేదు కాబట్టి ఆ చీలికి వచ్చేసింది మొత్తం అన్ని సొసైటీలో వచ్చేసిందండి, అన్ని దేశాలను. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది యూఎస్ఏకి మాత్రమే పరిమితం కాదు. అనాథరైజ్డ్ వర్కింగ్ ఈజ్ నాట్ జస్ట్, నేను ఒక అమెరికాని నేను అనట్లేదండి, అన్ని దేశాల్లోనూ పెరుగుతుంది. రీజన్ ఏంటంటే జనాభా పెరిగిపోతున్నారు, జాబులు తగ్గిపోతున్నాయి, ఆపర్చునిటీస్ లేవు, ఆటోమేషన్ పెరిగిపోయింది, మిషన్లతో పనిచేసే రోజులు వచ్చినాయి, మనుషులతో పని లేదు.